హాయ్ అందరికీ మంచున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. నేనైతే పొద్దుగాలనే లేచి ముగ్గు అయితే ఎత్తున్నా. ఈరోజు మేకలకు పోయి రేపు మేము ఇంట్లో దేవునికి అట్లనే కాళీమాతకి బోనాలు తీసుడు. దాని గురించి అయితే ఈ వ్లాగ్. ఇక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. మేము దేవునికి వేసుకుంటానికి మాకలకు భయాన్ని ఇచ్చడానికి పోతున్నాం. నేను అమ్మ అయితే బైక్ మీద మాకలకి బయలుదేరినాం. అక్కడ ఉన్నాయి మాకలు. ఇప్పుడు మాకల కడుకోవాలి ఏరుకుంటానికి. ఒక మేకపోతూ ఒక గొర్రె పోతూ మేము దేవునికి మొక్కుకున్నాం కాబట్టి భయాన్ని ఇచ్చడానికి వచ్చినాం. డైరెక్ట్ మందకాడికే వచ్చినాం మమ్మీ. ఇక్కడ 3 మందలు ఉన్నాయి. వీళ్ళు మమ్మల్ని కొనుక్కోవడానికి కోసుకొని తినడానికి వచ్చినట్టున్నారని బాగానే ఉంది అమ్మాయి. అలా కూర వెళ్తుంది. బక్కరిక్కలు ఉంది. తీసిన చెప్పాను రేటు చెప్పి మా అమ్మ అయితే మంద యజమానితో బేరమాడి మాకలకైతే భయాన ఇచ్చి ఇంటికి వచ్చినాం. ఇవాళ మేము ఇంట్లో దేవునికి పోషమ్మ బోనాలకు వేసుకుంటాం. అందుకే కొన్ని సామాన్లు కొనుక్కరావడానికి మార్కెట్కి వెళ్తున్నాం కదమ్మా. చేరాల నేను కూడా ఆంటికాయ ఒకటి గిన్నె. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఎల్లిపాయలు, బోడ కాకరకాయలు, మిరపకాయలు, టమాటాలు, గోర్చికాయ, చిక్కుడుకాయ, పచ్చకూర, కొత్తిమీరకు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, సొరకాయ అమ్ముతా. ఇద్దరు మోతిద్దే మరి పెట్టేంత మొత్తం భూమి చెడ్డండి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బోరం వండుతుంది మా పెద్దమ్మ. ఇవి మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క. ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఇగో ఈమె మా అదినే వచ్చి పని చేయాలా, నాతో పని చేపిస్తుంది. ఈమె మా వదిన, పేరు రమ్య, మా నడిబాపల కోడలు. ఇక మా ఇంటి పక్కకే ఉంటుంది కాబట్టి ఏం హెల్ప్ కావాలని నా ఊరికి వచ్చి చేస్తుంది. మా పెద్దబాపు చెల్లె తోరణాలు కడుతురు దర్వాజకి. నేనైతే మేకలకు తినమని మేత ఎత్తున్నా, కానీ అవి తింటలేవు. పాప మటుకు తెలిసిపోయిందేమో పొద్దుకి నన్నే కోసుకొని తింటారు, నేనేం తినాలనే అని. కాళీమాత బోనం అయితే తయారైందిగా బయలుదేరుడే. మేమైతే ఇప్పుడు మొక్కులు పెట్టడానికి మా ఇంటి దేవుడి గుడి దగ్గరికి వచ్చినాము. ఇది రాయేశుని గుడి. రాయేశుడు అంటే శివుడు. సో మా అమ్మ ఏ పండుగలైనా ఏ ఫంక్షన్స్ అయినా మేము ఊరికి పోవాలన్నా కూడా ఈ గుడికి మమ్మల్ని తీసుకొచ్చి మొక్కిపిచ్చి ఆ తర్వాతనే బయటకు పంపిస్తుంది. ఈ గుడి అయితే మా ఇంటి ముందటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. ఇంకా మేము మస్తు రోజుల తర్వాత ఇంట్లో దేవునికి వేసుకుంటున్నాము. అది బోనాలతో కలిపి. బోనాలు అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం, కానీ ఇంట్లో దేవునికి 20 సంవత్సరాలు, ఐ థింక్ 22 సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఇంటి దేవునికి అయితే ముందు మొక్కాలని చెప్పి మా అమ్మ తీసుకొచ్చింది, మొక్కులు పెట్టిస్తుంది. సో నాకు చెప్తుంది మా అమ్మ దేని తర్వాత ఏది దేవుని దగ్గర పెట్టాలని చెప్పిన కొద్దీ నేనైతే ఏతున్నా. ఇక్కడనైతే దేవునికి మొక్కినాము, కొబ్బరికాయ కొట్టి ఇంటికి ఊడే. నేను వీడియో తీయమన్నా వీళ్ళిద్దరు మొక్కలు కిందికేసి నడుతుండ్రు. ఈ కాళికామాత గుడి అయితే మా ఇంటెనకనే ఉంది. మా బాబాయిదే గుడి. అందులో పూజారి మా బాబాయే. సో మొత్తానికి బోనం ఎత్తుకొని గుళ్ళకైతే వచ్చినాము. గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గుళ్ళకు పోయినా. మనం 3 కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే 5 ప్రదక్షిణాలు చేసినాము. తర్వాత గుడి లోపలికైతే పోయినాము. నేను బోనం ఎట్లా తీయాలో, దేవునికి దేని తర్వాత ఏది పెట్టాలో అని చెప్పి మా తమ్ముడు చెప్తుండు. ఈడు మా బాబాయ్ కొడుకు. ఫస్ట్ అయితే దేవునికి పువ్వులు వేసినాము. ఆ తర్వాత తువ్వాల, చీర అన్నీ పెట్టి దేవునికి ఒడి నింపినాము. బోనంతో పాటు దేవునికి ఒడి నింపడానికి కాళికామాతకు, దుర్గామాతకు ఏమేం పెట్టాలని అంటే మేమేమేం పెట్టినామనంటే చీర, ఒక టవల్, తర్వాత పువ్వులు, గాజులు, కాటుక, పసుపు, కుంకుమ, బొట్టి బిళ్ళలు, దువ్వెన,
అద్దం, నల్ల పూసలు ఇవన్నీ అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి. ఏదో ఒక్కటి మర్చిపోయినా ఏదో ఒకటి అశుభం అని చెప్పి మా అమ్మ నమ్ముతుంది. అందుకే మా అమ్మ ఏ ఒక్కటి మర్చిపోకుండా అన్ని దగ్గరుండి ఆమెనే కొనుకొచ్చి పెట్టింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఇదే టెంపుల్లో కాళికామాత గుడితో పాటు దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతి, ఎల్లమ్మ తల్లి, గోండదేవుడు, మల్లికార్జున స్వామి, శివయ్య అన్ని దేవుళ్ళు ఒక్కటే టెంపుల్లో ఉంటాయి. అసలు మస్తు అనిపిస్తుంది. నాకైతే గుడికి పోతే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకో ఏమో కానీ. విప్పు రైట్. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు. ఇక ఇంతకు ముందు చెప్పిన కదా, పసుపు, కుంకుమ, బొట్టు బిళ్ళలు, కాటుక, అద్దం, దువ్వెన, గాజులు, ఈర్పెన అదొక్కటి మర్చిపోయిన చెప్పుడు. సో అవన్నీ దేవుని ముంగటైతే పెట్టి దేవునికి ఒడిబియ్యం పోసిన. ఇప్పుడైతే నేను తెచ్చిన బోనంలో నుంచి నైవేద్యం తీసి దేవునికి పెడుతున్నా. దేవునికి ఎట్లా నైవేద్యం తీసి పెట్టాలో మా బాబాయ్ పక్కకుండే నాకు చెప్తుండు. అన్నం అయితే బోనం బెల్లపన్నం వండుకొని తీసుకొని రావాలి. అట్లనే ఆ అన్నం మీద పెరిగేసి దేవునికి నైవేద్యం చూపెట్టాలి. ఆ తర్వాత అన్ని దేవుళ్ళ దగ్గరకు నైవేద్యం చూపించి రావాలి. అంతలోపే మా బాబాయ్కి దేవుడు వచ్చింది. ఇక్కడైతే మా ఊర్లో అయితే మస్తు నమ్ముతాము. ఒకరికి దేవుడు వచ్చుడు, మనం చెప్పించుకుండు, మన గురించి చెప్పిన అన్ని దేవుడే చెప్తున్నా అనుకొని అయితే మస్తు నమ్ముతాము. చూడు ఒకసారి ఎట్లుంటుందో. ఇక జడిత పట్టడానికైతే మేము ఒక 3-4 గంటల దాకా అట్లనే నిల్చున్నాం. మేక అస్సలు జడితీయలేదు. లాస్ట్కి అయితే మా అమ్మ మస్తు ఏడ్చింది, ఏదో మర్చిపోయినామని చెప్పి. ఆ తర్వాత దేవునికి చెట్టు కళ్ళు కొంచెం తీసుకొచ్చి పోతే అప్పుడు జడితిచ్చింది. మొక్కంగా 3-4 గంటల తర్వాతనైతే మేక జడితిచ్చింది అమ్మయ్య. ఇక వంటలకైతే ఉల్లిగడ్డలు, మిరపకాయలు కోతురు. మా అమ్మ అలా అయ్యప్రాలు, మా పెద్దత్తమ్మ వాళ్ళ అమ్మ బ్లూ కలర్ చీర, తర్వాత మా అత్తమ్మ, ఈయన మా మామయ్య వంటలు ఆల్రెడీ మొదలుపెట్టారు. అన్నం అయితే అవుతుంది. నైట్ ఇంట్లో దేవుని పూజకు అయ్యవారు వచ్చిండు. ఆయన అన్ని రెడీ చేసుకుంటుండు పూజకి. మా అత్తమ్మ పెద్దమ్మనైతే ఇంతకుముందు మేకపోతు కూర కడుగుతుండ్రు. నైట్ పూజకైతే అయ్యవారు అన్ని తయారు చేసుకుంటుండ్రు. ఇంట్లో శుక్రవారం దేవునికి నైట్ చేస్తారు, పొద్దుగాల దేవుని ఎత్తుకుంటారు. నైట్ అంతా నిద్ర పోకుండా భజనలు, పాటలు పాడుకుంటా దేవుని దగ్గర ఒక దీపం పెడతారు. మనం ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో అందరు పడుకోకుండా ఉండని అవసరం లేదు. ఎవరైతే దేవునికి ఒక పొద్దు ఉంటారో, ఎవరైతే పొద్దున తెల్లారి దేవుణ్ణి ఎత్తుకునేది ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నిద్ర పోకుండా, దీపం పోకుండా చూసుకోవాలి, దేవుని దగ్గరనే వండుకోవాలి. ఈ అయ్యవారు మాత్రం మస్తు అంటే మస్తు జరిపించిండు పూజ ప్రశాంతంగా. మాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మీకు చదవత్తలే, బాగా చదువు రావాలి. ఇక ఇంట్లో శుక్రవారం దేవునికి అయితే ఖచ్చితంగా గొర్రె పోతుతోనే ఇంట్లో దేవునికి మొక్కుతారు. ఇంతకుముందు లెక్క ఇది కూడా బాగా లేటుగా జడితిచ్చి మా అమ్మని ఏడిపిస్తుందేమో అనుకున్నా, కానీ
పాపని గొర్రెపోతు జల్దీ జడితిచ్చింది. హ్యాపీగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత చేసుకున్నా కూడా ఇంత తొందర జడితిచ్చిందని మస్తు ఖుషి అయ్యారు మా ఇంట్లో వాళ్ళందరూ. అక్కరారి జల్దీ. పాప మా అమ్మ ఉరుకుతుంది అందరికి చెప్పడానికి. మమ్మీ ఐ లవ్ యూ టు. ఏమంటావా ఇంకా గంగానా? ఓ వావ్, ఇట్లా ఇట్లా చూడక ఎన్ని రోజులు అవుతుంది. పిన్ని ఇక మామయ్య నన్ను పెడతా, యూట్యూబ్ లో పెడతా. ఈ వ్యక్తి మటన్ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో లైక్ ఎన్న చదువుతాం. అబ్బే అయ్యవారు చెప్పిండు దేవుని నైవేద్యానికి బెల్లమన్నం వండాలని. అందుకే తొందర బెల్లమన్నం వండుతున్నా నేను. బెల్లమన్నంతో పాటు ఈ మటన్ని కూడా వండి దేవునికి నైవేద్యంగా పెడతారు. అది కూడా శుక్రవారం దేవునికి. అండ్ తెలుసు కదా, ఇక మందేస్తూ చిందేరా అట్లుంటుంది మనలతోనే. అయ్యవారు రాత్రి పూజ అయితే చాలా చేసిండు. ఇక ఇట్లా ఇంట్లో దేవునికి వేసుకునేటప్పుడు అయ్యవారు పూజ చేసినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చోవాలి పూజకు. అట్లా కూర్చుంటే మంచిది అంటారు. సో నైట్ అంతా మా ఇంట్లో పూజనైతే మస్తు జరిగింది. మస్తు అంటే మస్తుగా. పూజ అంతా అయిపోయిన తర్వాత, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను, మా అమ్మ, మా తమ్ముడు అయితే ఒక్క పొద్దు ఏడిచినాము. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇట్లా జరిగింది. మీరు ఎట్లా జరుపుకుంటారు అనేది నాకు కామెంట్ చేయూరి. అట్లనే మా మామలు, పెద్దబాపు అందరు అలసిపోయి కూర్చున్నారు, మందవుతున్నారు. ఇక తెలంగాణలో ఫంక్షన్ అంటే సుక్క ముక్క కంపల్సరీ, మీ అందరికి తెలిసిందే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అర్థం కాకపోతే దీనికంటే ముందు నా వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. వీడియో అయితే నేను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్. మళ్ళీ ఇక ఉంటా. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, మా బాపు ఉండగా అలా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి ఇంటికాడ కూర్చొని తాగేది. ఆ తర్వాత మస్తు సంవత్సరాలకి మా ఇంట్లో చూసిన, మస్తు హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు నచ్చే వీడియోలు చేస్తా. ఈ వీడియో అయితే నాకు స్కిప్ చేయబుద్ధి కాలేదు, ఎక్కడ ఎట్లుందో అట్లనే పెట్టినా. మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నా. టేక్ కేర్ అందరికీ. బాయ్.